గురువుగారి ఆంతర్యం. వైశాలి దేశపు రాజు చిత్రగుప్తుడు మంచి పరిపాలనా దక్షుడు. ఆయన తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడేవాడు. కానీ చిత్రగుప్తునికి సంతానం కలుగకపోవటంతో క్రమంగా రాజ్య వ్యవహారాల పట్ల ఆయనకు ఆసక్తి తగ్గుతూ వచ్చింది. రాజభక్తుడైన మంత్రి సునందుడికి ఇది ఉచితంగా తోచలేదు. ఎందుకంటే రాజు అలసత్వం చూపితే శత్రువులు బలపడి రాజ్యం అచిరకాలంలోనే చెయ్యి జారిపోతుంది. అందుకే సునందుడు కులగురువు పరమానందుల వారి ఆశ్రమానికి వెళ్ళి రాజుగారికి సంతానం కలిగేందుకు ఏదైనా మార్గం సూచించమని వారిని వేడుకున్నాడు. చిత్రగుప్తుడు పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పక సంతానం కలుగుతుందని రాజగురువు పరమానందుల వారు సలహా చెప్పారు. చిత్రగుప్తుడు ఆయన సలహాననుసరించి దేశ విదేశాల నుండి ఋత్విక్కులను రప్పించి వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేశాడు. రాజుగారికి ఏడాది తిరగకుండానే కవల పిల్లలు పుట్టారు. వారికి గురువుగారి చేతనే జయ విజయులని నామకరణం చేయించాడు చిత్రగుప్తుడు. రాజుగారితో పాటు మంత్రి సునందుడికి పుత్రజననమైంది. తన కుమారుడికి సుబుద్ధి అని పేరు పెట్టుకున్నాడు. కొంతకాలం తర్వాత ముగ్గురిని విద్యా బుద్ధులకై పరమానందుల వారి ఆశ్రమానికి పంపించారు. సుబుద్ధి వినమ్రంగా విద్యనార్జించేవాడు. జయ విజయులు పోటీపడి ఎంతో ఉత్సాహంగా గురువుగారి వద్ద అన్ని విద్యలను నేర్చుకున్నారు. శౌర్య పరాక్రమాల్లోనూ ఆలోచన విధానంలోనూ జయ విజయులు అంచనాలకు మించే ఉండేవారు తప్ప వెనక్కు తగ్గేవారు కాదు. వారి విద్యార్జన పూర్తవుతున్న సమయానికి మంత్రి సునందుడు రాత్రికి రాత్రి రహస్యంగా పరమానందుల వారిని కలుసుకొని రాజుగారి విన్నపాన్ని వినిపించి వెళ్ళిపోయాడు. పరమానందుల వారు మరుసటి దినం ముగ్గురు యువకులను పిలిచి తాను వారికి ఒక పోటీ పరీక్ష పెడుతున్నట్టుగా ప్రకటించారు. తాను తలపెట్టిన ఒక మహిమాన్వితమైన యాగానికి ప్రారంభంలో ప్రతిష్ఠించవలసిన 3 విగ్రహాలను తయారు చేయమని గ్రామానికి పశ్చిమ దిశలో నివాసముండే ఒక శిల్పికి ఇంతకు ముందే సూచించానని, అతను తయారు చేసుంచిన విగ్రహాలను ఎటువంటి నష్టం కలగకుండా భద్రంగా తీసుకొని మరుసటి రోజు అపరాహ్న సమయంలో ముహూర్తం మించిపోకుండా ఆశ్రమానికి చేరుకోవాల్సిందిగా ఆదేశించాడు. ఇంత చదువు చదివి ఇదేం పరీక్ష అని జయుడనుకున్నాడు. గురువుగారి ఆంతర్యం ఆచరిస్తే గాని అర్థం కాదు అని విజయుడనుకున్నాడు. సుబుద్ధి మాత్రం ఆలోచనలో పడ్డాడు. గురువుగారి ఆదేశాన్ని శిరసా వహిస్తూ జయ విజయులు సుబుద్ధి ఎంతో ఉత్సాహంగా శిల్పి ఉన్న గ్రామానికి బయలుదేరారు. వారు గ్రామం చేరేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది. ఇక తప్పనిసరిగా వారక్కడ విశ్రమించాల్సి వచ్చింది. మర్నాడు తెల్లవారుజాముకు కాస్త ముందుగానే ముగ్గురు బయలుదేరేందుకు సిద్ధమవుతూ ఉండగా హఠాత్తుగా వారిని బందిపోటు దొంగలు చుట్టుముట్టారు. వారినెదుర్కోకుండా ముందుకు కదలిపోవడం అవమానంగా భావించిన జయుడు వెంటనే కత్తిదూశాడు. విజయుడు కూడా వారికి సహాయం వెళ్లబోతూ ఉండగా సుబుద్ధి లక్ష్యాన్ని గుర్తుచేశాడు. గురువుగారు నిర్దేశించిన శిల్పిని కలుసుకోవాలంటే మనలో కనీసం ఒక్కరైనా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరకపోతే లక్ష్యం నెరవేరదు. నేనిక్కడే ఉండి జయుడికి సహాయం చేస్తాను. తమరు ముందుకు సాగిపోండి అని సుబుద్ధి అన్నాడు. విజయుడు పశ్చిమ దిశ వైపు వేగంగా కదిలాడు. ఇక్కడ జయుడు తన పరాక్రమంతో సుబుద్ధి సహకారంతో దొంగలను తరిమి కొట్టాడు. అదంతా కళ్ళారా చూసిన గ్రామస్తులు అతని పరాక్రమాన్ని పొగుడుతూ సన్మానించేందుకు సన్నాహాలు చేస్తుంటే జయుని భుజాలు ఆనందంతో పొంగాయి. కానీ సుబుద్ధి గురువుగారి ఆదేశాన్ని గుర్తుచేశాడు. జయుడు వాస్తవంలోకి వచ్చి సుబుద్ధితో కలిసి పయనమయ్యాడు. ఈలోగా విజయుడు గురువుగారు చెప్పిన శిల్పిని కలుసుకొని 3 విగ్రహాలను అతి భద్రంగా పట్టుకొని మార్గమధ్యంలోనే సుబుద్ధి జయులను కలుసుకున్నాడు. ఎవరి విగ్రహాలు వారందుకున్నారు. అయితే అప్పటికే గురువుగారు చెప్పిన ముహూర్తపు గడువు దగ్గరైపోతూ ఉండేసరికి ముగ్గురు వేగం పెంచారు. వాళ్ళు వస్తున్న దారిలోనే 4 పిల్లలు కూడి ఆనందంగా ఆటాడుకుంటున్నారు. ఇంతలో అనుకోకుండా ఎక్కడ్నించో బలమైన గుర్రాలను పూంచిన ఒక రథం వేగంగా రావడం కనిపించింది. అదే వేగంతో వస్తే అక్కడ ఆదమరిచి ఆడుకుంటున్న పిల్లలు దాని కింద పడి నలిగిపోవడం ఖాయం. జయుని దృష్టి పోటీలో నెగ్గడం మీదనే ఉన్నది.
ఒకరిద్దరు చిన్నపిల్లల ప్రాణాల కంటే గురువుగారికి సమయానికి విగ్రహం అందజేయడమే ప్రధానంగా భావించి చేతిలోని విగ్రహంతో అతడు వేగంగా ముందుకు కదలిపోయాడు. సుబుద్ధి మాత్రం ఆగలేదు, కానీ విజయుని వైపు సానుకూలంగా చూసి విగ్రహంతో కదలిపోయాడు. అక్కడ ఆడుకుంటున్న వారిలో 3 పెద్ద పిల్లలు రథాన్ని చూసి కంగారు పడినా పక్కకి దొర్లి వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు. ఒక చిన్నపిల్ల మాత్రం బెంబేలెత్తిపోయి ఏం చెయ్యాలో తోచక గట్టిగా ఏడుపు లంఘించుకున్నది. విజయుని ముందు 2 అవకాశాలు: పాప ప్రాణం, విగ్రహం భద్రత. పాపను తప్పించాలంటే విగ్రహాన్ని కిందకు వదిలిపెట్టక తప్పదు. దెబ్బతిన్న విగ్రహం ప్రతిష్టకు పనికిరాదు. గురువుగారి ఆదేశాన్ని ఉల్లంఘించి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. క్షణకాలం కూడా ఆలోచించలేదు విజయుడు. విగ్రహాన్ని అక్కడే జారవిడిచి ముందుకు దూకి పాపను రథచక్రాల కింద నలిగిపోకుండా కాపాడగలిగాడు. అయితే విగ్రహం చెయ్యి విరిగి అతని కష్టమంతా కళ్ల ముందే కరిగిపోయింది. వెనక నుంచి ఆ పిల్ల తల్లిదండ్రుల దీవెనలు వినిపిస్తున్నా విజయుడు ఆగకుండా కదిలిపోయాడు. అప్పటికే జయుడు, సుబుద్ధి గురువుగారికి తాము తెచ్చిన విగ్రహాలను ముహూర్తంలోగా భద్రంగా అందించి గురువు ప్రశంసలు అందుకున్నాడు. విజయుడు మాత్రం విరిగిన విగ్రహంతో పరమానందుల వారి ఎదుట తలదించుకొని దోషిలా నిలబడ్డాడు. ఇంతలో రథం దిగిన మహారాజు చిత్రగుప్తుడు, మంత్రి సునందుడు పరమానందుల వారికి నమస్కరించారు. పరమానందుల వారు అతి ప్రసన్నంగా మహారాజును చూస్తూ, రాజా, నా పరీక్షలో నెగ్గిన విజయుడే రాజ్యాభిషేకానికి అర్హుడు అని అన్నాడు. చిత్రగుప్తుడు ఆశ్చర్యంగా ఏదో అనబోతూ ఉంటే మంత్రి సునందుడు, మహారాజా, గురువుల ఆంతర్యం నాకర్థమైంది. గురువుగారి ఆదేశమే వేదమని జయుడు విగ్రహం మీదే దృష్టి నిలిపాడు. కాని పరీక్షలో ఓడిపోతానని తెలిసి కూడా ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన విగ్రహం కంటే మనిషి ప్రాణం ఎక్కువ విలువైనదని విజయుడు భావించాడు. విగ్రహానికి పట్టిన గతి పాపకు పట్టకూడదనే కావాలని ఓడిపోయి గెలిచాడు అని మంత్రి సునందుడన్నాడు. పరమానందుల వారు శాంతంగా, అవును మహారాజా, ప్రజల ప్రాణరక్షణే రాజుకి ముఖ్యం. అది నెరవేర్చి విజయుడు రాజ్యపాలనకు అర్హుడయ్యాడు. అలాగని జయుడు తక్కువవాడు కాడు, పరాక్రమవంతుడు. నేను పంపిన బందిపోట్లను చక్కగా ఎదుర్కొన్నాడు. అందుకే అతడు సైన్యాధ్యక్ష పదవికి అర్హుడు. తన పని తాను చేసుకుంటూనే వీళ్ళిద్దరికీ ఎవరికి తగిన సలహా వారికిచ్చిన సుబుద్ధి మంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడు అని పరమానందుల వారన్నారు. చిత్రగుప్తుడు ఆనంద భరితుడయ్యాడు. అనంతరం విజయుడు పట్టాభిషిక్తుడై వైశాలి దేశాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు.